జనసేన ఆవిర్భావ వేడుకలపై అధికారికంగా ఒక ప్రకటన చేసింది జనసేన పార్టీ. వచ్చే నెల 14న జనసేన ఆవిర్భావ వేడుకలు నిర్వహించబోతున్నారు. ఈసారి పిఠాపురంలో ఆవిర్భావ వేడుకల నిర్వహణకు జనసేన నిర్ణయం తీసుకుంది. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు జనసేన శ్రేణులు. అయితే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించడం అంటే 100% స్ట్రైట్ రేట్తో జనసేన ఘన విజయం సాధించడమే కాకుండా కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలక భూమిక పోషించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇక ఎన్నికల్లో అపూర్వ విజయం అనంతరం మొదట ఈ ఆవిర్భావ సభ జరగబోతోంది. అది కూడా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం వేదికగా జరగబోతున్న నేపథ్యంలో జనసేన ఆవిర్భావ వేడుకలకు మరింత ప్రాధాన్యం చేకూరింది. అయితే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పిఠాపురంలో 3 రోజుల పాటు నిర్వహించాలని గతంలో ఆ పార్టీ నిర్ణయించింది. విజయవాడలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో జరిగిన పీఏసీ సమావేశంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపాదన మేరకు మార్చి 12, 13, 14 తేదీల్లో పిఠాపురంలో ప్లీనరీ నిర్వహించాలని తీర్మానించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాల్లో పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలు ప్రజలకు ఏ విధంగా చేరాయో వివరించడంతో పాటు భవిష్యత్తులో ఏ విధంగా ముందుకెళ్లాలో నిర్దేశించేలా ప్లీనరీ సాగాలని కమిటీ నిర్ణయించింది. మార్చి 12న ఉదయం ప్లీనరీ ప్రారంభోత్సవ కార్యక్రమం కేవలం అతిథులతో 14న బహిరంగ సభ ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. అయితే తాజా ప్రకటనలో మాత్రం మార్చి 14న జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పిఠాపురంలో నిర్వహించాలని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించినట్టుగా పేర్కొన్నారు. మరి ప్రతినిధుల సభపై తర్వాత క్లారిటీ ఇస్తారేమో చూడాలి.